హలో అండి. నవంబర్ మంత్ ఎన్విరాన్మెంట్ కరెంట్ అఫైర్స్ కంప్లీట్ చేసాం. ఫస్ట్ టాపిక్ వచ్చేసి యుఎన్ఎఫ్సిసిసి COP29. సో యుఎన్ఎఫ్సిసి అంటే యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. సో క్లైమేట్ని సేఫ్గార్డ్ చేయడానికి 1997లో దీన్ని ఎస్టాబ్లిష్ చేసినారు. సో ఈ యుఎన్ఎఫ్సిసిసి దీంట్లోనే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ కాప్ అనేది సుప్రీం డెసిషన్ మేకింగ్ బాడీ అనమాట. సో ఫస్ట్ కాప్ మీటింగ్ వచ్చేసి 1995లో జర్మనీలో జరిగింది. తర్వాత రీసెంట్గా ఈ COP29 సమ్మిట్ అజర్బైజాన్లో బాకు అనే ప్లేస్లో జరిగింది. దీంట్లో బాకు క్లైమేట్ యూనిటీ ప్యాక్ట్ ఇంకా కొన్ని సిగ్నిఫికెంట్ అగ్రిమెంట్స్ సైన్ చేసినారు. సో ఈ టాపిక్లో మేజర్గా ఈ అగ్రిమెంట్స్ గురించే ఉంటుంది. సో కంప్లీట్ అన్ని అగ్రిమెంట్స్ గురించి చూద్దాం. ఫస్ట్ వచ్చేసి బాకు ఫినాన్స్ గోల్ కింద 2035 వరకు $300 బిలియన్ డెవలపింగ్ కంట్రీస్కి క్లైమేట్ ఫైనాన్స్ లాగా ఇవ్వాలి అని అనుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి ప్యారిస్ అగ్రిమెంట్లో ఆర్టికల్ 6 కార్బన్ క్రెడిట్స్ గురించి చెప్తుంది. సో ఈ కార్బన్ క్రెడిట్స్ అంటే ఒక కంట్రీ ఎంత కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేయాలి అనేసి ఒక లిమిట్ ఉంటుంది. ఆ కార్బన్ క్రెడిట్స్ని దాన్నే కార్బన్ క్రెడిట్స్ సో ఆ లిమిట్ ఉంటుంది కదా, ఆ కార్బన్ క్రెడిట్స్ని కంట్రీస్ సేల్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఆ లిమిట్ తక్కువ ఉంటే, ఆ లిమిట్ కంటే కార్బన్ ప్రొడక్షన్ తక్కువ ఉంటే కార్బన్ క్రెడిట్స్ ఉంటాయి కదా వాళ్ళకి, సో అవి వేరే కంట్రీస్కి సేల్ చేసుకోవచ్చు. సో దాన్ని కార్బన్ మార్కెట్ అని అంటారు. సో COP29 అగ్రిమెంట్లో ఈ కార్బన్ మార్కెట్స్కి ఇంటర్నేషనల్ మెకానిజం డెవలప్ చేయాలి అనేసి డిస్కస్ చేసుకున్నారు. నెక్స్ట్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ పైన, క్లైమేట్ యాక్షన్స్ పైన, క్లైమేట్ మిటిగేషన్ ఎఫర్ట్స్ పైన, అడాప్టేషన్ మెజర్స్ పైన ప్రతి కంట్రీ ఒక రిపోర్ట్ సబ్మిట్ చేయాలనేసి ఎన్హాన్స్డ్ ట్రాన్స్పరెన్సీ ఫ్రేమ్వర్క్ ETF ఇది క్రియేట్ చేసినారు. తర్వాత ఈ ఫ్రేమ్వర్క్ని సపోర్ట్ చేస్తూ బాకు డిక్లరేషన్ ఆఫ్ గ్లోబల్ క్లైమేట్ ట్రాన్స్పరెన్సీ, బాకు గ్లోబల్ క్లైమేట్ ట్రాన్స్పరెన్సీ ప్లాట్ఫామ్ని కూడా లాంచ్ చేశారు. నెక్స్ట్ ప్యారిస్ అగ్రిమెంట్లో ఆర్టికల్ 7 క్లైమేట్ చేంజ్ వల్నరబిలిటీని తగ్గించాలనేసి చెప్తుంది. ఈ ఆర్టికల్ని ఇంప్లిమెంట్ చేయడానికి లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్లో నేషనల్ అడాప్టేషన్ ప్లాన్స్ని ఇంప్లిమెంట్ చేసినారు. దీనికి సపోర్ట్ చేస్తూ బాకు అడాప్టేషన్ రోడ్ మ్యాప్ ఇంకా బాకు హై లెవెల్ డైలాగ్ ఆన్ అడాప్టేషన్ని లాంచ్ చేసారు. దీని తర్వాత క్లైమేట్ ప్రొటెక్షన్ కోసం అవేర్నెస్ కెపాసిటీ బిల్డింగ్ కోసం LCIPP లోకల్ కమ్యూనిటీస్ అండ్ ఇండిజినస్ పీపుల్ ప్లాట్ఫామ్ అనేసి ఒక ఫెసిలిటేటివ్ వర్కింగ్ గ్రూప్ అనమాట ఇది. సో దీని కింద లాంచ్ చేసిర్రు ఈ FWG ఫెసిలిటేటివ్ వర్కింగ్ గ్రూప్. దీన్ని రిన్యూ చేస్తూ బాకు వర్క్ ప్లాన్ అడాప్ట్ చేసుకున్నారు. నెక్స్ట్ జెండర్ యాక్షన్ ప్లాన్ కోసం లైమా వర్క్ ప్రోగ్రామ్ ఆన్ జెండర్ అండ్ క్లైమేట్ చేంజ్ లాంచ్ చేసిర్రు. సో ఈ ప్రోగ్రామ్స్ని ఇంకా ఒక 10 years వరకు ఎక్స్టెండ్ చేసినారనమాట. సో ఇవి COP29లో సైన్ చేసిన మేజర్ అగ్రిమెంట్స్. సో ఈ క్లైమేట్ నెగోషియేషన్స్లో మేజర్ ఇష్యూస్ వచ్చేసి ఈ క్లైమేట్ ఫైనాన్స్కి అన్ని డెవలపింగ్ కంట్రీస్ ఇంక్లూడింగ్ ఇండియా అరౌండ్ 2.3 to 2.5 ట్రిలియన్స్ని ఇన్వెస్ట్ చేయాలి ఎక్సెప్ట్ చైనా. అందుకే ఈ క్లైమేట్ ఫైనాన్స్ని ఇండియా COP29లో రిజెక్ట్ చేసింది. దాని తర్వాత UNEP ఎమిషన్ గ్యాప్ రిపోర్ట్ 2024 ప్రకారం 2023 కంటే 1.3% గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ పెరిగినాయి. సో ఈ క్లైమేట్ టార్గెట్స్ కరెక్ట్గా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయట్లేదు. తర్వాత అరౌండ్ 77% ఆఫ్ గ్లోబల్ ఎమిషన్ G20 మెంబర్సే చేస్తున్నారు, అంటే మేజర్గా డెవలప్డ్ కంట్రీస్ అనమాట. సో ఇట్లా వీళ్ళు అరౌండ్ 77% వీళ్ళే చేస్తున్నారు. అండ్ క్లైమేట్ ప్రొటెక్షన్ కోసం వాళ్ళు ఎఫెక్టివ్గా వర్క్ చేస్తలేరు. వీళ్ళు ఎమిట్ చేస్తున్నారు కానీ ఎఫెక్టివ్గా వర్క్ చేస్తలేరు. సో G20 అండ్ వేరే కంట్రీస్ పైన లార్జ్ డిస్పారిటీస్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 5.1.1 కీ ఇనిషియేటివ్స్ డిక్లరేషన్స్ లాంచ్డ్ అట్ COP29. సో దీంట్లో ఫస్ట్ ఇనిషియేటివ్ వచ్చేసి రెడ్యూసింగ్ మీథేన్ ఫ్రమ్ ఆర్గానిక్ వేస్ట్ డిక్లరేషన్. దీనిని UNEP కన్వెన్షన్ క్లైమేట్ అండ్ క్లీన్ ఎయిర్ కోalition లాంచ్ చేసింది. నెక్స్ట్ గ్లోబల్ ఎనర్జీ స్టోరేజ్ అండ్ గ్రిడ్స్ ప్లెడ్జ్.
ఇది అజర్బైజాన్లోని బాకు ప్లేస్లో జరిగింది ఈ ఇనిషియేటివ్. సో COP29 మీటింగ్లో. నెక్స్ట్ గ్రీన్ ఎనర్జీ ప్లస్ గ్రీన్ ఎనర్జీ జోన్స్ అండ్ కారిడార్స్. ఇది UNIDO, UNECE ఇంకా UNESCAP ఇవన్నీ కలిసి COP29తో పార్ట్నర్షిప్ చేసి లాంచ్ చేసినాయి. నెక్స్ట్ హైడ్రోజన్ డిక్లరేషన్ కూడా COP29 ప్రెసిడెన్సీలోనే లాంచ్ చేసిర్రు. బాకు హార్మోనియా క్లైమేట్ ఇనిషియేటివ్ ఫర్ ఫార్మర్స్ని కూడా ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ COP29తో పార్ట్నర్షిప్ చేస్తూ దీన్ని లాంచ్ చేసిర్రు. నెక్స్ట్ క్లైమేట్ ఫినాన్స్ యాక్షన్ ఫండ్ అజర్బైజాన్లోనే లాంచ్ చేసిర్రు. నెక్స్ట్ బాకు ఇనిషియేటివ్ ఫర్ క్లైమేట్ ఫినాన్స్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ట్రేడ్ డైలాగ్. దీనిని UN ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ ఇంకా UN డెవలప్మెంట్ ప్రోగ్రామ్ COP29 ప్రెసిడెన్సీలో లాంచ్ చేసిర్రు. గ్లోబల్ మ్యాచ్ మేకింగ్ ప్లాట్ఫామ్. దీనిని UN డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఇంకా క్లైమేట్ క్లబ్ ఇద్దరు కలిసి లాంచ్ చేసిర్రు. నెక్స్ట్ డిక్లరేషన్ ఆన్ గ్రీన్ డిజిటల్ యాక్షన్. దీనిని COP29 ప్రెసిడెన్సీలో క్లైమేట్ టెక్నాలజీ సెంటర్ అండ్ నెట్వర్క్ టెక్నాలజీ మెకానిజం ఇంకా ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్స్ లాంచ్ చేసింది. కంటిన్యూటీ కోalition ఫర్ క్లైమేట్ అండ్ హెల్త్. దీనిని COP29 ప్రెసిడెన్సీలో UAE, ఈజిప్ట్, UK, బ్రెజిల్ ఇంకా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కలిసి లాంచ్ చేసిర్రు. నెక్స్ట్ బాకు డైలాగ్ ఆన్ వాటర్ ఫర్ క్లైమేట్ యాక్షన్. దీనిని COP29 ప్రెసిడెన్సీలో UNEP, UNECE అండ్ WMO లాంచ్ చేసిర్రు. వేరే ఇనిషియేటివ్స్కి వస్తే COP29 డిక్లరేషన్ ఆన్ ఎన్హాన్స్డ్ క్లైమేట్ యాక్షన్ ఇన్ టూరిజం. ఇది టూరిజం సెక్టర్లో కార్బన్ ఫుట్ ప్రింట్ని తగ్గించడానికి దీన్ని లాంచ్ చేసిర్రు. నెక్స్ట్ గ్లోబల్ ఎనర్జీ ఎఫిషియన్సీ అలయన్స్. ఇది UAE లాంచ్ చేసింది. నెక్స్ట్ హైడ్రో ఫర్ నెట్ జీరో LAC ఇనిషియేటివ్. దీనిని హైడ్రో పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడానికి లాంచ్ చేసిర్రు. నెక్స్ట్ గ్లోబల్ అలయన్స్ ఫర్ పంప్డ్ స్టోరేజ్. దీనిని 30 గవర్నమెంట్స్ ఇంకా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్తో కలిసి దీన్ని లాంచ్ చేసిర్రు. నెక్స్ట్ రిపోర్ట్స్ సంగతికి వస్తే స్పెషల్ రిపోర్ట్ ఆన్ క్లైమేట్ చేంజ్ అండ్ హెల్త్. దీనిని WHO పబ్లిష్ చేసింది. ఈ రిపోర్ట్ ప్రకారం ఏంటి అంటే 85% ఆఫ్ డెత్స్ ఈ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ వల్లనే జరిగినాయి. ఇంకా 2023లో 50+ హీట్ స్ట్రెస్ డేస్ని ఫేస్ చేసినారు. అండ్ 20.3 మిలియన్ పీపుల్కి ఎఫెక్ట్ అయిందనమాట 2023లో. ఈ ఇంటర్నల్ డిస్ప్లేస్మెంట్ వల్ల, డిజాస్టర్స్ ఇవన్నిటి వల్ల ఇంటర్నల్ డిస్ప్లేస్మెంట్ అయింది. అందుకు 20.3 మిలియన్ పీపుల్ డిస్ప్లేస్ అయినారు. నెక్స్ట్ వచ్చేసి గ్లోబల్ ల్యాండ్స్కేప్ ఫర్ క్లైమేట్ ఫినాన్స్ 2024 రిపోర్ట్ని క్లైమేట్ పాలసీ ఇనిషియేటివ్ పబ్లిష్ చేసింది. దీని ప్రకారం ఈ రిపోర్ట్ ప్రకారం రిన్యూవబుల్ ఎనర్జీ ఇంక్రీజ్ అయింది అనేసి, ఫాసిల్ ఫ్యూయల్స్ పైన ఇన్వెస్ట్మెంట్ పెరిగింది అనేసి చెప్తున్నారు. నెక్స్ట్ గ్లోబల్ నైట్రస్ ఆక్సైడ్ N2O అసెస్మెంట్ రిపోర్ట్. దీనిని క్లైమేట్ అండ్ క్లీన్ ఎయిర్ కోalition అండ్ FAO పబ్లిష్ చేసింది. ఈ రిపోర్ట్ ప్రకారం ఏంటి అంటే నైట్రస్ ఆక్సైడ్ అనే గ్యాస్ ఇంక్రీజ్ అయింది. 1980 నుండి 40% ఆఫ్ ఈ N2O ఇంక్రీజ్ అయిందంట. నెక్స్ట్ రేజింగ్ అంబిషన్ అండ్ యాక్సిలరేటింగ్ డెలివరీ ఆన్ ఆఫ్ క్లైమేట్ ఫినాన్స్ రిపోర్ట్. సో ఇది ఇండిపెండెంట్ హై లెవెల్ ఎక్స్పర్ట్ గ్రూప్ ఆన్ క్లైమేట్ ఫినాన్స్ లాంచ్ చేసింది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 5.1.2 ఇండియా అట్ COP29. సో ఈ COP29 మీటింగ్లో ఇండియా స్టాండ్స్ ఏంటి అంటే క్లైమేట్ చేంజ్ని తగ్గించాలంటే డెవలపింగ్ కంట్రీస్కి ఫినాన్షియల్గా ఇంకా టెక్నాలజికల్గా సపోర్ట్ అవసరం. ఆ సపోర్ట్ డెవలప్డ్ కంట్రీస్ ప్రొవైడ్ చేయాలి అని, డెవలపింగ్ కంట్రీస్కి రైట్ టు డెవలప్మెంట్ ఇంకా సస్టైనబుల్ ప్రియారిటీస్ని రెస్పెక్ట్ చేయాలనేసి ఇండియా అనుకుంటుంది. సో డెవలపింగ్ కంట్రీస్కి రైట్ టు డెవలప్మెంట్ అనే ఒక రైట్ ఉంది. సో అలానే థర్డ్ పార్టీ డేటాబేస్ని యూజ్ చేసి రిపోర్ట్స్ తయారు చేయకుండా పార్టీ సబ్మిట్ చేసిన డాటాతోనే రిపోర్ట్ క్రియేట్ చేస్తే క్లియర్ అండ్ కరెక్ట్ డేటా వస్తుంది అని చెప్పింది. COP29 ఈవెంట్స్లో అప్పుడే కొన్ని సైడ్ ఈవెంట్స్లో కూడా మన ఇండియా పార్టిసిపేట్ చేసింది. ఆ సైడ్ ఈవెంట్స్ వచ్చేసి ఇంటిగ్రేటింగ్ డిజాస్టర్ రెసిలెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంటూ అడాప్టింగ్ స్ట్రాటజిక్ క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్స్. సో ఇదేంటి అంటే ఈ క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్స్ని తగ్గించడానికి ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయాలనేసి దీని మెయిన్ ఎయిమ్ అన్నమాట. సో ఇది ఇండియా అండ్
కోఅలేషన్ ఫర్ డిజాస్టర్ రెసిలెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సిడిఆర్ఐ కలిసి ఆర్గనైజ్ చేసారు. తర్వాత లెడెడ్ ఇనిషియేటివ్ లీడర్షిప్ గ్రూప్ ఫర్ ఇండస్ట్రీ ట్రాన్సిషన్. సో దీంట్లో లో కార్బన్ ఎకనామీకి ట్రాన్స్ఫార్మ్ కావాలి అనేసి దీని మెయిన్ ఏమన్నమాట. ఇండియా ఇంకా స్వీడన్ గవర్నమెంట్ కలిసి ఈ మీటింగ్ ఆర్గనైజ్ చేసినారు. నెక్స్ట్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఫర్ ద గ్లోబల్ సౌత్. సో డెవలపింగ్ కంట్రీస్లో సోలార్ ఎనర్జీ డెవలప్ చేయాలనేసి దీని మెయిన్ ఎయిమ్. ఇండియా అండ్ ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ కలిసి ఈ మీటింగ్ని ఆర్గనైజ్ చేసారు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 5.2 కార్బన్ ట్రేడింగ్ అండ్ మార్కెట్. సో ప్యారిస్ అగ్రిమెంట్లో ఆర్టికల్ 6 ఎమిషన్స్ని తగ్గించడానికి అండ్ క్లైమేట్ గోల్స్ అచీవ్ చేయడానికి కంట్రీస్ అన్నీ వాలంటరీగా పార్టిసిపేట్ చేయాలి అనేసి ఈ ఆర్టికల్ 6 చెప్తుంది. సో మనం ఫస్ట్ కార్బన్ మార్కెట్స్ కాన్సెప్ట్ గురించి క్లియర్గా అర్థం చేసుకుందాం. ప్రతి కంట్రీకి కొన్ని కార్బన్ క్రెడిట్స్ ఉంటాయి. అంటే ఇండియాకి, యూఎస్ఏకి, యూకేకి ఇలా అన్ని కంట్రీస్కి కార్బన్ క్రెడిట్స్ అనేవి ఉంటాయి. కొన్ని కంట్రీస్ లైక్ డెవలప్డ్ కంట్రీస్ ఎక్కువ కార్బన్ ఎమిషన్స్ చేస్తాయి. సో అవి నార్మల్ అలాటెడ్ కార్బన్ క్రెడిట్స్ కంటే ఎక్కువ కార్బన్ రిలీజ్ చేస్తాయి. సో ఎక్కువ ఇండస్ట్రీస్ ఉన్న కంట్రీస్ అన్నమాట అవి. సో లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్ కానీ డెవలపింగ్ కంట్రీస్ దగ్గర కానీ ఇండస్ట్రీస్ ఎక్కువ లేవు కాబట్టి వాళ్ళకి అలాట్ చేసిన కార్బన్ క్రెడిట్స్ కంటే తక్కువనే గ్యాస్ ఎమిట్ చేస్తాయి. సో అప్పుడు ఈ లీస్ట్ డెవలప్డ్ ఇంకా డెవలపింగ్ కంట్రీస్ మిగిలిన కార్బన్ క్రెడిట్స్ డెవలప్డ్ కంట్రీస్కి అమ్ముకుంటాయి. దానినే కార్బన్ మార్కెట్ అని, కార్బన్ ట్రేడింగ్ అని అంటారు. ఓకే, సో ఈ కార్బన్ ట్రేడింగ్ సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే ఫస్ట్ థింగ్ డెవలపింగ్ కంట్రీస్కి ఫినాన్షియల్గా హెల్ప్ అవుతుంది. మళ్ళీ సో ఇది మేజర్ సిగ్నిఫికెన్స్ అనమాట. దీంట్లో కార్బన్ మార్కెట్స్లో ఇష్యూస్కి వస్తే కార్బన్ ఎమిషన్స్ క్యాల్కులేషన్ ప్రాసెస్ ఇన్ఎఫిషియెంట్గా ఉంది. అండ్ ఈ కార్బన్ ఎమిషన్స్ వల్ల ఇంపాక్ట్ అయ్యే రీజియన్స్కి ఏం సొల్యూషన్స్ అడ్రస్ చేయట్లేదు. అండ్ ట్రాన్స్పరెన్సీ అండ్ కార్బన్ మార్కెట్ రూల్స్ పైన డెవలప్డ్ అండ్ డెవలపింగ్ కంట్రీస్కి ఇష్యూస్ వస్తున్నాయి. సో ఇదనమాట. అండ్ నెక్స్ట్ ఇండియాలో కూడా కార్బన్ మార్కెట్ అండ్ కార్బన్ ట్రేడింగ్ మెకానిజమ్స్ని చూద్దాం. సో ఏమేమి ఉన్నాయి, 2023లో కార్బన్ క్రెడిట్స్ ట్రేడింగ్ స్కీమ్ తీసుకొని వచ్చిర్రు, గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్, మళ్ళీ పర్ఫార్మ్, అచీవ్ అండ్ ట్రేడ్ ప్యాట్ స్కీమ్ తీసుకొని వచ్చిర్రు, రిన్యూవబుల్ ఎనర్జీ సర్టిఫికేట్ స్కీమ్ లాంచ్ చేసిర్రు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 5.3 క్లైమేట్ ఫినాన్స్. సో క్లైమేట్ చేంజ్ వల్ల ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేవి డెవలపింగ్ అండ్ లీస్ట్ డెవలపింగ్ కంట్రీసే. సో ఈ కంట్రీస్కి ఫండింగ్ చేయడాన్నే క్లైమేట్ ఫినాన్స్ అని అంటారు. ఇది పబ్లిక్, ప్రైవేట్ అండ్ వేరే సోర్సెస్ నుంచి కూడా ఫండింగ్ వస్తుంది. 2020 వరకు $100 బిలియన్ క్లైమేట్ ఫినాన్స్ చేయాలనేసి న్యూ కలెక్టివ్ క్వాంటిఫైడ్ గోల్ NCQG అనేసి ఒక గోల్ పెట్టుకున్నారు. సో 2025 ఈ గోల్ని 2025 వరకు ఎక్స్టెండ్ చేసారనమాట. సో అందుకు డెవలపింగ్ కంట్రీస్ డిసప్పాయింట్ అయినారు. సో అందుకే ఇది న్యూస్లో ఉంది. సో UNFCCC కింద కొన్ని గ్లోబల్ ఫైనాన్స్ మెకానిజమ్స్ ఉన్నాయి. ఆ గ్లోబల్ ఫైనాన్స్ మెకానిజమ్స్ ఏంటి అంటే లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్, గ్రీన్ క్లైమేట్ ఫండ్, అడాప్టేషన్ ఫండ్, స్పెషల్ క్లైమేట్ చేంజ్ ఫండ్, లీస్ట్ డెవలపింగ్ కంట్రీస్ ఫండ్, ఇవన్నీ అనమాట. సో ఇండియా క్లైమేట్ ఫైనాన్స్ని ఎంకరేజ్ చేయడానికి 2015లో నేషనల్ అడాప్టేషన్ ఫండ్ ఫర్ క్లైమేట్ చేంజ్ ఎస్టాబ్లిష్ చేసిర్రు. రిన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ లాంటి ప్రియారిటీ సెక్టర్ లెండింగ్ ప్రాజెక్ట్స్ లాంచ్ చేసిర్రు. గ్రీన్ డిపాజిట్స్, గ్రీన్ బాండ్స్ తీసుకొని వచ్చిర్రు. RBI కింద సస్టైనబుల్ ఫినాన్స్ గ్రూప్ సెటప్ చేసినారు. నెట్వర్క్ ఫర్ గ్రీనింగ్ ఆఫ్ ఫినాన్షియల్ సిస్టమ్స్లో RBI కూడా జాయిన్ అయింది. 2022 నుంచి 23 వరకు బడ్జెట్లో గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఇన్వెస్ట్మెంట్స్ కోసం సావరెన్ గ్రీన్ బాండ్స్ కూడా అనౌన్స్ చేసిర్రు. నెక్స్ట్ టాపిక్ 5.4 జస్ట్ ట్రాన్సిషన్. సో హై కార్బన్ అన్సస్టైనబుల్ సిస్టమ్స్ నుంచి లో కార్బన్ సస్టైనబుల్ ఎకనామీస్కి ట్రాన్స్ఫార్మ్ చేసే ప్రాసెస్నే జస్ట్ ట్రాన్సిషన్ అని అంటారు.
ఫాజిల్ ఫ్యూయల్, పెట్రోలియం, ప్లాస్టిక్, ఫర్టిలైజర్స్ ఇవన్నీ హై కార్బన్ అన్సస్టైనబుల్ సిస్టమ్స్ అనమాట. రిన్యూవబుల్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్, నానో ఫర్టిలైజర్స్ ఎట్సెట్రా ఇవన్నీ లో కార్బన్ సస్టైనబుల్ సిస్టమ్స్. సో యునైటెడ్ నేషన్ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ COP26లో జస్ట్ ట్రాన్సిషన్ డిక్లరేషన్ని లాంచ్ చేసినారు. సో ఈ జస్ట్ ట్రాన్సిషన్ వల్ల కార్బన్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్ పోయి గ్రీన్ ప్రాజెక్ట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. దానివల్ల ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది, గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ తగ్గుతాయి. అండ్ ఇవన్నీ మేజర్ పాయింట్స్ అయితే దీంట్లో ఇష్యూస్ ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ ఈ ట్రాన్సిషన్ ప్రాసెస్కి చాలా కాస్ట్ అవుతుంది. ఇండియాకే మోర్ దాన్ $1 trillion పడుతుంది. కోల్నే బేస్గా చేసుకొని బతికే రీజియన్స్ ఉన్నాయి, లైక్ పుమలంగా ఇన్ సౌత్ ఆఫ్రికా, ఇంకా జార్ఖండ్ ఇన్ ఇండియా. సో వాళ్ళ బతుకు తెరువు పోతుంది. నెక్స్ట్ ఎనర్జీ సెక్యూరిటీ పైన ఇంపాక్ట్ పడుతుంది. అండ్ గ్రీన్ ట్రాన్సిషన్కి షిఫ్ట్ అయ్యేటప్పుడు చాలా ఎకనామిక్ లాసెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సౌదీ అరేబియా 2022 ఇయర్ బడ్జెట్లో 68% రెవెన్యూ ఆయిల్ నుండే వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఛాలెంజెస్ కూడా ఉంటాయి. సో ఈ జస్ట్ ట్రాన్సిషన్కి ఇండియా కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకొని వచ్చింది. దాంట్లో ఫస్ట్ వచ్చేసి ప్రధాన్ మంత్రి ఖనిజ్ క్షేత్ర కళ్యాణ్ యోజన. సో మైనింగ్ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్లో డెవలపింగ్ ప్రోగ్రామ్స్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ హై ఎఫిషియన్సీ సోలార్ PV మాడ్యూల్స్ తీసుకొని వచ్చిర్రు. తర్వాత జస్ట్ ట్రాన్సిషన్ ఇంప్లిమెంట్ చేయడానికి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకుతో కొలాబరేట్ అయినారు. అండ్ నేషనల్ క్లీన్ ఎనర్జీ ఫండ్ ప్రోగ్రామ్, సోలార్ సిటీస్ అండ్ పార్క్స్, నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్, గ్రీన్ ఎనర్జీ కారిడార్స్ ఎట్సెట్రా ఇవన్నీ తీసుకొని వచ్చారు. నెక్స్ట్ గ్లోబల్ లెవెల్లో జస్ట్ ఎనర్జీ ట్రాన్సిషన్ పార్ట్నర్షిప్, జస్ట్ ట్రాన్సిషన్ ఫర్ ఆల్, ఇండియన్ లేబర్ ఆర్గనైజేషన్ గైడ్ లైన్స్ ఫర్ ఎ జస్ట్ ట్రాన్సిషన్ టువర్డ్స్ ఎన్విరాన్మెంటలీ సస్టైనబుల్ ఎకనామీస్ అండ్ సొసైటీస్ ఫర్ ఆల్, ఈ ఇనిషియేటివ్స్ అన్నీ గ్లోబల్ లెవెల్లో తీసుకొని వచ్చారు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి COP16 టు ద UNCBD. సో UN కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ COP16 మీటింగ్ కొలంబియాలో క్యాలీ రీజియన్లో జరిగింది. సో UNCBD మెయిన్ ఎయిమ్ బయోలాజికల్ డైవర్సిటీని కన్జర్వ్ చేయడం. ఇండియాతోని సహా 196 మెంబర్స్ ఉన్నారు ఈ UNCBDలో. సో ఈ UNCBD కింద ప్రోటోకాల్స్ అండ్ టార్గెట్స్కి వస్తే, ఫస్ట్ థింగ్ కార్టజీనా ప్రోటోకాల్ అండ్ బయోసేఫ్టీ, లివింగ్ మాడిఫైడ్ ఆర్గానిజమ్స్ని సేఫ్గా హ్యాండిల్ చేయడాన్ని ప్రమోట్ చేస్తుంది. నెక్స్ట్ నాగోయా కువాలా లంపూర్ సప్లిమెంటరీ ప్రోటోకాల్ ఈ లివింగ్ మాడిఫైడ్ ఆర్గానిజమ్స్ని హ్యాండిల్ చేయడానికి రూల్స్ అండ్ ప్రొసీజర్స్ ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ నాగోయా ప్రోటోకాల్ ఆన్ యాక్సెస్ అండ్ బెనిఫిట్ షేరింగ్, మళ్ళీ ఐచి బయోడైవర్సిటీ టార్గెట్స్. ఇవేంటి అంటే బయోడైవర్సిటీని కన్జర్వ్ చేయడానికి కొన్ని టార్గెట్స్ తీసుకొని వచ్చారు. సో ఈ UNCBD COP16 కింద మెయిన్ అవుట్కమ్స్ తెలుసుకునే ముందు ఫస్ట్ డిజిటల్ సీక్వెన్స్ ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకోవాలి. DSI. సో DSI అంటే జెనెటిక్ రీసోర్సెస్ని, మళ్ళా జీన్ ఎడిటింగ్ రీసోర్స్ డాటా, DNA, RNA, ప్రోటీన్ సీక్వెన్సెస్ లాంటి బయోలాజికల్ డాటా, ఇలా ఆర్గానిజమ్స్ని సీక్వెన్స్ గురించి ఉన్న డాటాని డిజిటల్ సీక్వెన్స్ ఇన్ఫర్మేషన్ అంటారు. ఓకే, ఇవన్నీ DNA, RNA, జీన్ ఎడిటింగ్ ఇవన్నిటి బయోలాజికల్ డాటాని డిజిటల్ సీక్వెన్స్ ఇన్ఫర్మేషన్ డాటా అంటారు. వైరాలజీలో, అగ్రికల్చర్ రీసెర్చ్లో, ఫుడ్ సెక్యూరిటీలో, బయోడైవర్సిటీ కన్జర్వేషన్లో, ట్రెడిషనల్ నాలెడ్జ్ని ప్రిజర్వ్ చేయడంలో ఈ DSI చాలా పనికొస్తుంది. సో COP16 UNCBDలో ఈ DSI డాటాని ఫేర్గా, ఈక్విటబుల్గా యూజ్ చేయాలనేసి టార్గెట్ పెట్టుకున్నారు. అండ్ ఎకలాజికలీ ఆర్ బయోలాజికలీ సిగ్నిఫికెంట్ మెరైన్ ఏరియాస్ని ఐడెంటిఫై చేసే మెకానిజమ్స్ తీసుకొని వచ్చారు. అండ్ ఇన్వేజివ్ ఏలియన్ స్పీషీస్ మేనేజ్మెంట్కి గైడ్ లైన్స్ రిలీజ్ చేసినారు. అండ్ నాన్ కమ్యూనికబుల్ డిజీజెస్ని ప్రివెంట్ చేయడానికి గ్లోబల్ యాక్షన్ ప్లాన్ ఆన్ బయోడైవర్సిటీ అండ్ హెల్త్ని లాంచ్ చేసారు.
నెక్స్ట్ 5.5.1 నేషనల్ బయోడైవర్సిటీ స్ట్రాటజీ అండ్ యాక్షన్ ప్లాన్. సో యుఎన్ కన్జర్వేషన్ అండ్ బయోలాజికల్ డైవర్సిటీలో ఇండియా కూడా మెంబరే. సో యుఎన్సిబిడిని ఇండియాలో ఇంప్లిమెంట్ చేయడానికి ఇండియాలో బయోలాజికల్ డైవర్సిటీ యాక్ట్ని తీసుకొని వచ్చిర్రు 2002లో. అలానే యుఎన్సిబిడిలో ఉన్న ప్రతి కంట్రీ బయోలాజికల్ డైవర్సిటీని కన్జర్వ్ చేయడానికి నేషనల్ బయోడైవర్సిటీ స్ట్రాటజీ అనేది తీసుకొని రావాలి. ఓకే, సో అది తీసుకొని రావడానికే నేషనల్ బయోడైవర్సిటీ స్ట్రాటజీ అండ్ యాక్షన్ ప్లాన్ లాంచ్ చేసిర్రు. సో అందుకే COP16లో ఇండియా తన నేషనల్ బయోడైవర్సిటీ స్ట్రాటజీ అండ్ యాక్షన్ ప్లాన్ని అన్వీల్ చేసింది. ఏంటిది అది అంటే, ఫస్ట్ థింగ్, యుఎన్సిబిడిలో ఆర్టికల్ 6 ప్రకారం ప్రతి కంట్రీకి నేషనల్ బయోడైవర్సిటీ స్ట్రాటజీ అండ్ యాక్షన్ ప్లాన్ NBSAP అంటారు. ఓకే, సో NBSAP ప్రిపేర్ చేసుకోవాలి. దీంట్లో బయోలాజికల్ రిసోర్సెస్ని సస్టైనబుల్గా యూజ్ చేసుకోవడం, బయోలాజికల్ కన్జర్వేషన్స్కి ఫ్రేమ్వర్క్ క్రియేట్ చేస్తారు. సో ఇండియా NBSAP 2024 to 30లో కీ పాయింట్స్ ఏంటి అంటే, 2030 వరకు బయోడైవర్సిటీ లాస్ని రివర్స్ చేయాలి అనేసి 3 నేషనల్ బయోడైవర్సిటీ టార్గెట్స్ పెట్టుకున్నారు. దాంట్లో ఫస్ట్ వచ్చేసి బయోడైవర్సిటీకి థ్రెట్స్ని రెడ్యూస్ చేయాలి, సెకండ్ది రీసోర్సెస్ని సస్టైనబుల్గా యూజ్ చేయాలి, అండ్ థర్డ్ది వచ్చేసి ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్ని ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్ని ఎఫిషియెంట్గా చేయాలంటే ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది క్రియేట్ చేయాలి. సో ఇవన్నమాట 3 మెయిన్ టార్గెట్స్ ఇండియా పెట్టుకుంది. సో ఇంకొకటి ఏంది, ఈ రిసోర్సెస్ ఎఫిషియెంట్గా యూజ్ చేయడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. అందుకే ఇన్వెస్ట్మెంట్స్, ఫైనాన్స్ కోసం నేషనల్ లెవెల్లో బయోడైవర్సిటీ ఫినాన్స్ ఇనిషియేటివ్ని కూడా ఇంప్లిమెంట్ చేసిర్రు. దానినే బయోఫిన్ అని అంటారు. సో ఇవన్నమాట మేజర్ ఇండియా లాంచ్ చేసిన మేజర్ టార్గెట్స్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 5.5.2 వరల్డ్ కోalition ఫర్ పీస్ విత్ నేచర్. సో COP16 బయోడైవర్సిటీ సమ్మిట్లో వరల్డ్ కోalition ఫర్ పీస్ విత్ నేచర్ అ కాల్ ఫర్ లైఫ్ అనేది లాంచ్ చేసిర్రు. సో దీంట్లో ఏషియా పెసిఫిక్ కంట్రీస్ మెంబర్స్ కాలేదు, బట్ మెక్సికో, స్వీడన్, యుగాండా, చిలీ ఈ కంట్రీస్ మెంబర్స్ లాగా జాయిన్ అయినారు. దీని మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే, ఎన్విరాన్మెంటల్ ఛాలెంజెస్ని అడ్రస్ చేయడానికి హ్యూమన్స్ అండ్ నేచర్ మధ్య మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి అనేసి, మళ్ళీ కన్మింగ్ మాంట్రియల్ గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్ని రీఅఫర్మ్ చేయాలి అని దీని మెయిన్ ఆబ్జెక్టివ్. ఈ కన్మింగ్ మాంట్రియల్ గ్లోబల్ బయోడైవర్సిటీ ప్రోటోకాల్ అనేది బయోడైవర్సిటీని ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేస్తుంది అనమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 5.6 ఫారెస్ట్ ఎకోసిస్టమ్ రీస్టోరేషన్. సో ఈ ఫారెస్ట్ ఎకోసిస్టమ్ రీస్టోరేషన్ ఇనిషియేటివ్ 2014లో CBD కన్జర్వేషన్ ఆన్ బయోడైవర్సిటీ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ ఇంకా కొరియా ఫారెస్ట్ సర్వీస్ ఈ ఇద్దరు కొలాబరేట్ అయ్యేసి డెవలప్ చేసినారు ఈ ఫారెస్ట్ ఎకోసిస్టమ్ రీస్టోరేషన్. ఓకే, డిగ్రేడెడ్ ఫారెస్ట్ని రీస్టోర్ చేయడం, నేటివ్ ట్రీస్ స్పీషీస్ని మళ్ళీ ప్లాంట్ చేయడం, సాయిల్ని, వాటర్ రిసోర్సెస్ని ప్రొటెక్ట్ చేయడం, ఇవన్నీ ఫారెస్ట్ ఎకోసిస్టమ్ రీస్టోరేషన్ మెథడ్సే. సో ఈ 2024 వరకు ఈ ఫారెస్ట్ ఎకోసిస్టమ్ రీస్టోరేషన్ ఇనిషియేటివ్ 10 years కంప్లీట్ చేసుకుంది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 5.7 న్యాచురల్ ఫార్మింగ్. సో మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ కింద నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్ స్కీమ్ని లాంచ్ చేయడానికి యూనియన్ క్యాబినెట్ అప్రూవ్ చేసిండు. సో ఈ స్కీమ్ మెయిన్ ఆబ్జెక్టివ్స్ వచ్చేసి న్యాచురల్ ఫార్మింగ్ని ప్రమోట్ చేస్తూ అందరికీ సేఫ్ ఇంకా న్యూట్రిషియస్ ఫుడ్ అందించడం, ఇన్పుట్ కాస్ట్లు తగ్గించడానికి సపోర్ట్ చేయడం, న్యాచురల్ ఫార్మింగ్ ప్రోడక్ట్స్కి సర్టిఫికేషన్, బ్రాండింగ్ని క్రియేట్ చేసి ఇంటర్నేషనల్ మార్కెట్స్లో ఎక్స్పోర్ట్స్ పెంచడం, మళ్ళీ
అగ్రికల్చర్ ఇంకా యానిమల్ హస్బెండరీ మోడల్స్ని ఇంటిగ్రేట్ చేయడం. మళ్ళీ ఫిఫ్త్ వచ్చేసి కంట్రీలో ఉన్న డిఫరెంట్ పార్ట్స్లో న్యాచురల్ ఫార్మింగ్ మెథడ్స్ని కలెక్ట్ చేసి డాక్యుమెంటేషన్ చేయడం. సో ఇవన్నీ ఈ స్కీమ్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్స్. ఓకే, సో దీంట్లో ఇష్యూస్కి వస్తే ఫస్ట్ న్యాచురల్ ఫార్మింగ్ వల్ల ఇనీషియల్ ఫేజ్లో హై ఇన్వెస్ట్మెంట్స్ అనేవి అవసరం పడతాయి అండ్ ఈల్డ్ కూడా నార్మల్ అగ్రికల్చర్తో పోలిస్తే తక్కువ ఉంటుంది. న్యాచురల్ మాన్యూర్ ఇన్కన్సిస్టెంట్గా ఉంటుంది. మార్కెటింగ్ సపోర్ట్, సర్టిఫికేషన్, అవేర్నెస్ ఇవన్నీ తక్కువ ఉంటాయి. పెస్ట్ అవుట్ బ్రేక్స్ అవ్వడం, క్లైమేట్ పైన కూడా ఎఫెక్ట్ పడుతుంది. సో ఇవన్నీ మేజర్ ఇష్యూస్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 5.8 గ్లేషియల్ లేక్ అవుట్బర్స్ట్ ఫ్లడ్స్. సో సెంట్రల్ వాటర్ కమిషన్ రిపోర్ట్స్ ప్రకారం హిమాలయాస్లో ఉన్న గ్లేషియల్ లేక్స్ ఇంకా వేరే వాటర్ బాడీస్ సర్ఫేస్ ఏరియాస్ ఎక్స్పాండ్ అయినాయి అనేసి రిపోర్ట్. ఓకే, సో హిమాలయన్ రీజియన్లో వాటర్ బాడీస్ ఇంకా గ్లేషియల్ లేక్స్ ఏరియా అనేది ఎక్స్పాండ్ అయింది. ఇండియాలో గ్లేషియల్ లేక్స్ 2011 నుంచి 2024లో 33.7% వరకు ఇంక్రీజ్ అయినాయి. ఇండియాలో ఉన్న 67 లేక్స్కి 40% సర్ఫేస్ ఏరియా అనేది ఇంక్రీజ్ అయింది. అండ్ ఇలా గ్లేషియల్ లేక్స్ ఎక్స్పాండ్ అవ్వడం వల్ల హిమాలయన్ టెర్రెన్స్ ఇన్యాక్సెసబుల్ అవుతాయి అండ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ కోసం హెవీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం పడుతుంది. హిమాలయన్ రీజియన్లో వల్నరబిలిటీ కూడా పెరుగుతుంది. సో అదనమాట టాపిక్. నెక్స్ట్ 5.9.1 గ్లోబల్ కార్బన్ బడ్జెట్ రిపోర్ట్. సో ఈ రిపోర్ట్ UNFCCC COP29 సమ్మిట్లో గ్లోబల్ కార్బన్ ప్రాజెక్ట్ పబ్లిష్ చేసింది. ఈ రిపోర్ట్ ప్రకారం ఫాసిల్ ఫ్యూయల్స్ వల్ల 2024లో 37.4 బిలియన్ టన్స్ ఆఫ్ కార్బన్ ఎమిషన్ అయింది. మళ్ళీ 2023లో ఫాసిల్ ఫ్యూయల్ ఎమిషన్స్ 31% చైనా చేసింది, 13% USA అండ్ 8% ఇండియా, 7% యూరోపియన్ యూనియన్ ఎమిట్ చేసినాయి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 5.9.2 అడాప్టేషన్ గ్యాప్ రిపోర్ట్ 2024. సో ఈ రిపోర్ట్ UNEP UN ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ రిలీజ్ చేసిండ్రు. సో అడాప్టేషన్ గ్యాప్ అంటే నార్మల్గా సెట్ చేసిన గోల్కి ఇప్పటి వరకు ఎంత ఇంప్లిమెంట్ చేసినారు, ఈ గ్యాప్ సెట్ చేసిన గోల్కి ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్కి ఎంత గ్యాప్ ఉంది గోల్ని రీచ్ కావడానికి, దాన్ని అడాప్టేషన్ గ్యాప్ అని అంటారు. సో ఈ రెండింటి డిఫరెన్స్ని అడాప్టేషన్ గ్యాప్ అంటారు. ఓకే, ఇంప్లిమెంటేషన్ని ఎంత ఇంప్లిమెంట్ చేసినారు, ఏం గోల్ సెట్ చేసారు, దాని డిఫరెన్స్ అడాప్టేషన్ గ్యాప్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 5.9.3 UN ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ రిలీజెస్ ఎమిషన్స్ గ్యాప్ రిపోర్ట్ 2024. సో ఈ రిపోర్ట్ ప్రకారం గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్లో ఇండియా 3rd ర్యాంక్ ఉంది. 1850 నుంచి 2022 వరకు చైనా 300 గిగాటన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ప్రొడ్యూస్ చేసింది. US అయితే 527 గిగాటన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిట్ చేస్తే మన ఇండియా 83 గిగాటన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిట్ చేసింది. నెక్స్ట్ 5.9.4 ప్రొటెక్టెడ్ ప్లానెట్ రిపోర్ట్ 2024. సో ఈ రిపోర్ట్ యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్, వరల్డ్ కన్జర్వేషన్ మానిటరింగ్ సెంటర్ అండ్ ఇంకా IUCN ఈ రిపోర్ట్ని రిలీజ్ చేసారు. సో ఇక్కడ మేజర్గా డీటెయిల్గా చదవాల్సిన అవసరం లేదు, రిపోర్ట్ ఎవరు రిలీజ్ చేసారు అది మేజర్గా చూసుకుంటే అయిపోతుంది. నెక్స్ట్ అండ్ ఐఆన్ మీథేన్ ఇన్విజిబుల్ బట్ నాట్ అన్సీన్ రిపోర్ట్. సో ఈ రిపోర్ట్ UNEPకి సంబంధించిన ఇంటర్నేషనల్ మీథేన్ ఎమిషన్ అబ్జర్వేటరీ రిలీజ్ చేసింది. నెక్స్ట్ 5.9.6 వరల్డ్ ఎనర్జీ ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్ 2024. ఈ రిపోర్ట్ ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ రిలీజ్ చేసింది. నెక్స్ట్ 5.9.7 కార్బన్ డైఆక్సైడ్ టు మిథనాల్ ప్లాంట్. కార్బన్ డైఆక్సైడ్ని క్యాప్చర్ చేసి మిథనాల్ లాగా కన్వర్ట్ చేసే ప్లాంట్ని, ఒక ఇండస్ట్రీని విద్యాంచల్ NPTC లాంచ్ చేసింది. సో కార్బన్ డైఆక్సైడ్ మేనేజ్మెంట్కి ఇది చాలా పనికొస్తుంది. నెక్స్ట్ 5.9.8 EV యాజ్ అ సర్వీస్ ప్రోగ్రామ్. సో ఈ ప్రోగ్రామ్ కింద నెక్స్ట్ 2 yearsలో ఓవర్ 5000 కార్స్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో డిప్లాయ్ చేయాలనేసి అనుకుంటున్నారు.
నెక్స్ట్ 5.9.9 గురు ఘాజీదాస్ తమోర్ పింగ్లా టైగర్ రిజర్వ్. సో ఇది ఈ టైగర్ రిజర్వ్ ఇండియాలోనే థర్డ్ లార్జెస్ట్ టైగర్ రిజర్వ్ అనమాట. ఫస్ట్ లార్జెస్ట్ టైగర్ రిజర్వ్ వచ్చేసి నాగార్జున శ్రీశైలం టైగర్ రిజర్వ్, నెక్స్ట్ది మానస్ టైగర్ రిజర్వ్. అండ్ ఈ టైగర్ రిజర్వ్ని 56th టైగర్ రిజర్వ్ లాగా ఇండియా నోటిఫై చేసింది. నెక్స్ట్ ఈ టైగర్ రిజర్వ్ చోటా నాగ్పూర్ ప్లాట్యూ అండ్ బఘేల్ఖండ్ ప్లాట్యూలో ఉందన్నమాట. నెక్స్ట్ 5.9.10 కోరల్ ట్రయాంగిల్. వెస్టర్న్ పెసిఫిక్ ఓషన్ రీజియన్లో చాలా అమౌంట్ ఆఫ్ మెరైన్ లైఫ్ ఉంటుంది. సో ఈ ఇండోనేషియాలో కొన్ని పార్ట్స్లో, మలేషియా, ఫిలిప్పీన్స్, పపువా న్యూ గినియాలో ఈ రీజియన్ని కోరల్ ట్రయాంగిల్ అనేసి అంటారు. సో ఈ రీజియన్ అంతా కోరల్ ట్రయాంగిలే. సో ఇక్కడ మెరైన్ లైఫ్ అనేది ఎక్కువ ఉంటుంది, అందుకే కోరల్ ట్రయాంగిల్ అని అంటారు. సో COP16 CBD సమ్మిట్లో కోరల్ ట్రయాంగిల్ అట్ రిస్క్, ఫాసిల్ ఫ్యూయల్ థ్రెట్స్ అండ్ ఇంపాక్ట్ అనేసి ఒక రిపోర్ట్ని ఎర్త్ ఇన్సైట్స్ ఇంకా స్కై ట్రూత్ రిలీజ్ చేసింది. నెక్స్ట్ 5.9.11 సునామీ రెడీ విలేజెస్. సో సునామీస్కి ప్రాపర్గా రెస్పాండ్ అయ్యి సేఫ్గా ఉండే కోస్టల్ విలేజెస్ని సునామీ రెడీ విలేజెస్ లాగా యునెస్కో ఇంటర్ గవర్నమెంటల్ ఓషనోగ్రఫిక్ కమిషన్ కాన్సెప్షువలైజ్ చేసింది. ఒడిస్సాలో 24 కోస్టల్ విలేజెస్ని సునామీ రెడీ విలేజెస్ లాగా రికగ్నైజ్ చేసింది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 5.9.12 డిప్రెషన్ ఐస్లాడా ఎన్ నివెలెస్ ఆల్టోస్ డానా. సో ఈ డానా ఫినామినా పోలార్ జెట్ స్ట్రీమ్స్ నుంచి వెరీ కోల్డ్ పోలార్ ఎయిర్ ఐసోలేట్ అయినప్పుడు ఫామ్ అవుతుంది. ఇవి అన్కామన్ స్టార్మ్స్ అనమాట. ఈ కోల్డ్ పోలార్ ఎయిర్ మెడిటరేనియన్ సీ నుండి వచ్చే మోర్ హ్యూమిడ్ ఎయిర్తోని కొలైడ్ అయినప్పుడు సేమ్ ప్లేస్లో ఈ డానా స్టార్మ్స్ అనేవి ఫామ్ అయ్యి ఉంటాయి. సో నార్మల్ స్టార్మ్స్ ఈస్ట్ వర్డ్ వెళ్తే ఈ స్టార్మ్స్ మాత్రం వెస్ట్ వర్డ్స్ లేదా స్టేబుల్గా అక్కడే ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ 5.9.13 బాంబ్ సైక్లోన్. లో ప్రెషర్ రీజియన్లో సైక్లోన్ ఫామ్ అయ్యి అరౌండ్ 24 అవర్ పీరియడ్ వరకు ఉండే సైక్లోన్ని బాంబ్ సైక్లోన్ ఆర్ బాంబోజెనసిస్ అంటారు. రీసెంట్గా నార్త్ వెస్టర్న్ యుఎస్ అండ్ ఇంకా వెస్టర్న్ కెనడాలో బాంబ్ సైక్లోన్ వచ్చింది. నెక్స్ట్ లేక్ కరీబా. ఇది వరల్డ్లోనే లార్జెస్ట్ ఆర్టిఫిషియల్ లేక్. ఇది సెంట్రల్ ఆఫ్రికాలో జంబేజీ రివర్ బేసిన్ దగ్గర ఉంది. రీసెంట్ డ్రాట్స్కి ఈ లేక్ కరీబా చాలా వరకు డ్రైన్ అయిపోయింది. కరీబా డ్యామ్ అనేది ఇక్కడ కరీబా డ్యామ్ కూడా ఉంది. దీనిపైనే జాంబియా ఇంకా జింబాబ్వేకి పవర్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో ఈ ఆర్టిఫిషియల్ లేక్ ఎండిపోవడం వల్ల పవర్ షార్టేజ్ కూడా అయింది.